కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంచలనం సృష్టించినటువంటి మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యొక్క కేసుకు సంబంధించి దాదాపుగా 20,000 ఎకరాల ఫైల్స్ ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టినట్టు సిఐడి అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి పెద్దిరెడ్డి పిఏగా ఉన్నటువంటి మునితోకారం, అదేవిధంగా పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడైనటువంటి మదన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా ఏప్రిల్ 1వ తారీఖు వరకు కోర్టు వాళ్ళకి రిమాండ్ కూడా విధించింది. మరి అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్ ఇప్పుడు చూసుకుంటే మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు అప్పట్లో సంచలనమే చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క పేద ప్రజల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ భూములు, గ్రామాలను సైతం ఆక్రమించుకున్నటువంటి భూములు, ఇవన్నీ కూడా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని అర్థమవుతుంది. పెద్దిరెడ్డి పిఏని వాళ్ళ ప్రధాన అనుచరులు కూడా అరెస్ట్ అవుతూ ఉన్నాయి. ఈ సంఘటన గురించి మీ మాటలు ఏమంటారు? ఇది మీరు అన్నట్టు చాలా తీవ్రమైన అంశమే. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక 10 రోజుల లోపే ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబట్టడం అనేది జరిగింది. మీరు అన్న ముఖ్యమంత్రి దాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. ఈ గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ కానీ ఇలాంటి ఫారెస్ట్ ల్యాండ్స్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఆ రికార్డ్ రూమ్లో ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు 20,000 ఎకరాల భూముల్ని ఈ అన్యాక్రాంతం చేశాడు పెద్దిరెడ్డి కానీ, పెద్దిరెడ్డి అనుచరులు కానీ, వాళ్ళ రాజకీయ వీళ్ళు కానీ, ఫాలోయర్స్. దాని మీద ఆ తీవ్రతను అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున డీజీపీని, తర్వాత సిఎల్ఆర్ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ సిసోడియా గారిని, తర్వాత తిరుపతి నుంచి ఒక ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్, అంటే అది ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, ఏమన్నా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఉందా, లేకపోతే మానవులు చేసిన ప్రమాదమా, ఇది అప్పటికే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేశారు, రాజకీయ కుట్ర అని తెలుస్తుంది. అప్పుడు ఆర్డీఓలు ఇద్దరు కూడా, ఒక అప్పటి ప్రెసిడెంట్ ఆర్డీఓ, అంతకుముందు పనిచేసిన ఆయన కూడా అక్కడే ఉన్నారు ఆ రోజు. అంటే ఇది ఒక కుట్రపూరితంగా చేశారు. ఈ రికార్డులు దొరకకుండా చేస్తే ఈ భూ కబ్జాలకు సంబంధించి అధికారులు చేసిన అవకతవకలు కానీ, పెద్దిరెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డి కుటుంబం చేసినటువంటి భూ కబ్జాలు బయటపడకుండా ఉండాలంటే తుదముట్టి చేయాలి మొత్తం రికార్డు రూముల్ని. ఇది సినిమాల్లో విలన్స్ చేస్తారు కదా, అలాంటి కుట్రగా జరిగింది ఇది. అప్పుడు హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపించారు దాని తీవ్రతని అర్థం చేసుకునే. వెళ్ళిన తర్వాత సిఎల్ఆర్ సిసోడియా గారికి కూడా అర్థమైంది పరిస్థితి. తిరుపతి నుంచి వచ్చినటువంటి ఆయన కూడా ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్, అది ఎట్టి పరిస్థితుల్లోనూ షార్ట్ సర్క్యూట్తో జరగలేదని కూడా ఆయన చూశారు అక్కడ పరిస్థితిని. ఇది ఒక మానవ మాత్రంగా తయారు చేసినటువంటి ప్రమాదం అనేది. అప్పుడు ఈ సిసోడియా గారు వెళ్ళేటప్పటికి భూ కబ్జాల గురించిన ఫిర్యాదుదారులు కూడా వచ్చారు. వస్తే ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మేము వచ్చింది ఈ ప్రమాదం గురించి చూడటానికి ఒకటి, తర్వాత ఇది అసమగ్రంగా చేస్తే కుదరదు, ఇది చాలా అంటే ముందుగా తెలియజేసి అన్ని మండలాల్లో మదనపల్లికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకొకసారి నేను వస్తాను, అప్పుడు నేను మీ అందరి దగ్గర అర్జీలు తీసుకుంటానని చెప్పాడు ఆయన. చెప్పినట్టుగానే ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు వచ్చిన జనం కూడా ఒక జాతరకు వచ్చినట్టు వచ్చారు. భూ కబ్జాలు ఎప్పుడు కూడా ఏదన్నా ఒక 5-10 మందో వస్తారు తప్ప, భూ కబ్జాలు అనేది ఏదో తెలియకుండా వేగ్గా రాసిచ్చే కాదు. ఏ గ్రామంలో ఏ రెవెన్యూ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం జరిగింది, దాని ఓనర్ యజమాని ఎవరు, ఎప్పుడు ఎవరు చేశారనే సమగ్రమైన డీటెయిల్స్ ఇవ్వాలి. అంతేగాని ఏదో వినతి పత్రం ఇస్తే అది కనుక తప్పు అయింది అనుకోండి, ఎవరైతే ఆ వినతి పత్రం ఇస్తాడో వాడి మీద కేసు బుక్ అవుతుంది. అంటే తప్పుడు ఫిర్యాదు చేస్తే, తప్పుడు ఫిర్యాదు ఎవరు కూడా అంత సాహసం చేయరు. వచ్చిన వాళ్ళలో కొంతమంది మాజీ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దాన్ని బట్టి వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది తెలుస్తుంది. ఆ కేసును అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి పిఏగా ఉన్నటువంటి మునితోకారం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆయనకి మళ్ళీ రైట్ హ్యాండ్గా ఉండే ఇంకొక వ్యక్తి మదన్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా ఒక టోల్ గేట్ దగ్గర ఫాలో అవుతా అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళని గనక విచారిస్తే, పోలీసులు ఇంట్రాగేషన్ కనుక చేస్తే, వాళ్ళైతే కబ్జాలు చేసే వ్యక్తికి అంగుదారులుగా ఉన్నారు, సహకరించారు. కాబట్టి వీళ్ళ పాత్ర లేదని చెప్పలేము. కానీ అంతిమ లబ్ధిదారులు మాత్రం వాళ్ళు కాదు. ఇప్పుడు అంతిమ లబ్ధిదారులు ఎవరి కోసం మీరు ఇచ్చేశారు, ఏమేం చేశారు, ఏ ఊళ్ళో చేశారు, ఎంత ఏ రకాల పనులు చేశారు అన్నప్పుడు మాత్రం చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు అల్టిమేట్గా పెద్దిరెడ్డి గారే కదా నెక్స్ట్. ఆయన ఆదేశాల మేరకు చేశారు. ఆయన ఆదేశాల మేరకు చేశాము, ఇదిగో ఇక్కడ చేశాము. ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా చెప్పే అవకాశం ఉంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా చేశారు, మోడస్ ఆపరెండి
ఏ విధంగా పెట్రోల్ పోసి అంటించారా, లేకపోతే ఇది ఎలా జరిగింది, ఎవరెవరు ఉన్నారు ఈ కుట్ర వెనకాలనేది. ఇప్పుడు దీన్ని చాలా తీవ్రంగానే గవర్నమెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఆక్రమించి ఆ సాక్ష్యాధారాలు లేకుండా చేయటం అనేది అదొక నేరం అయితే, ఇది అంతకన్నా పెద్ద నేరం. అయితే వీటికి సంబంధించిన 90% రికార్డుని సృష్టించగలిగారు. ఎలాగంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ, అంతకుముందు విఆర్ఓల దగ్గర ఉన్నాయి, లేకపోతే సర్వే డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ కంపైల్ చేసి మొత్తం మీద ఒక ఫిగర్కి అరైవ్ అయ్యారు. ఏ సర్వే నెంబర్లో ఏం జరిగింది. తర్వాత ఫిర్యాదులు వచ్చినాయి కదా, ఫిర్యాదులు వచ్చినప్పుడు వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేశారు. ఆ సర్వే నెంబర్లోకి సంబంధించి ఎంతెంత విస్తీర్ణాలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు అవగాహనకు వచ్చింది. గవర్నమెంట్ భూమి ఎంత పోయింది, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఏమన్నా ఆక్రమించారా, చెరువులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఇప్పుడు కాదు, ఆయన మొదట్లో పీలేరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు. పీలేరులో కూడా ఆ రోజుల్లో ఆయన పొక్లైన్లు పెట్టి ఫారెస్ట్ భూములు, వాళ్ళ బంధువులు, ఆ రోజుల్లో గ్రామాధికారులుగా ఉన్న వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో ఆ అటవీని క్లియర్ చేసేసి పళ్ళ తోటలో వేసాడనే ఫిర్యాదులు అప్పటి నుంచి ఉన్నాయి. అంటే దాదాపు ఇది 30 ఏళ్లకు పైనే. ఆయన మొట్టమొదటిగా శాసనసభ్యుడు రెండోసారి అయినప్పుడు కూడా 2-3 సార్లు పీలేరు నుంచి అయ్యాడు. ఆయన ఇక్కడికి తర్వాత వచ్చాడు. ఆ పీలేరు నియోజకవర్గం పునర్విభజనలో పోయింది. కాబట్టి దీంతో పాటు ఆయన మొదటి నుంచి పీలేరు నియోజకవర్గంలో చేసినటువంటి ఫారెస్ట్ సర్వే నెంబర్లను కూడా పట్టుకుని కనుక ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆ పాతవి కూడా బయటకు వస్తాయి. ఉగ్గుపాలు కూడా బయటకు వస్తాయి అంటారు చూసారా, చాలా బాగా. తర్వాత ఆయన తిరుపతిలో ఈ మధ్యలో కూడా మఠం భూములకు సంబంధించినవి కూడా ఆక్రమించుకుని తన ఆఫీస్ కట్టుకోవటం, గోశాల ఇవి కట్టాడు. లీజుకు తీసుకుని వాటిని ఖాళీ చేయకుండా దాని మీద సర్వేకి వెళ్తే కూడా వీళ్ళ మనుషులు స్టేట్ సర్వేయర్స్ని కూడా అడ్డగించి దౌర్జన్యం చేసిన సందర్భం మనం చూసాం తిరుపతిలో కూడా. అంటే అవకాశం ఉంటే ఎక్కడికక్కడ ఇటు ఇప్పుడున్న నియోజకవర్గం, ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గంలో ఎలా చేశాడో పీలేరులో విషయాలు కూడా విచారణ చేస్తే అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. పక్కన తంబళపల్లిలో కూడా వాళ్ళ సోదరుడే, వాళ్ళ తమ్ముడు. అట్లా వీళ్ళ కుటుంబం ఏంటంటే ఈ భూ కబ్జాలను బాగా అటు తిరుపతి వైపు మంచి మార్కెట్ వాల్యూ కలిగినవి చేశారు అక్కడ కూడా. ఇక్కడేమో ప్రభుత్వం అసైన్డ్ భూములు చేశారు. ఇప్పుడు ఆయనకి ఎన్ని ఎకరాల వాళ్ళ కింద ఉంది అనేది కూడా చెప్పలేని పరిస్థితిగా ఉంది. మొన్న మధ్య వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి కూడా ఢిల్లీలో సవాల్ చేశాడు, మేము భూ కబ్జాలు చేయలేదు, మేము అక్రమ మద్యంలో లేవు అని. కానీ చెప్పిన వారం రోజుల్లోనే ఆయన మద్యం కేసులో అరెస్ట్ అవ్వటం కూడా జరిగింది. తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కుంభకోణం, అదే లిక్కర్లోనే ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో కూడా ఆయన ఉన్నట్టు తెలిసింది. తర్వాత విజయసాయి రెడ్డి కూడా ఈయనకి నేను అప్పిప్పించాను డిస్టిలరీస్కి అని కూడా చెప్పాడు. కాబట్టి ఆయన చెప్తుంది వేరు, జరుగుతుంది వేరు వీళ్ళ కుటుంబం మొత్తం కూడా. కాబట్టి ఏంటంటే వీళ్ళకి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పట్టు పలుకుబడిని ఉపయోగించి ఈ ప్రభుత్వ భూముల్ని, పేదలకు సంబంధించిన భూముల్ని భారీగానే ఆక్రమించారని ఫిర్యాదు అయితే ఆ ప్రాంతాల్లో. ఓకే, థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.